కదా. మనుషులతో మనుషులు పోల్చుకునే విధానం చూసారా? ఇది కదా, ఇదే కదా కనబడుతుంది. మరి ఈనేంటి కొత్తగా, వింతగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా, వినడానికి విడ్డూరంగా లేదా? ఏమండి, అసలు ఈ మాట మనలో ఉండి ఎప్పుడైనా వచ్చుంటుందా? ఏమండి, ఇలాంటి మాటలు రావడం చాలా తక్కువ మందికి అండి, చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడతారు. ఇది ఏ సందర్భంలో మాట్లాడతారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడతారు అంటే, నరుని జీవిత కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ బ్రతుకు ఇంతేనా అని అనిపిస్తుంది, ఈ జీవితం ఇంతేనా అని అనిపిస్తుంది. మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నాడు. ఈ ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్న ఈ మనిషికి ఇన్ని కష్టాల, ఇన్ని బాధల, ఇన్ని శ్రమల. ఏమండి, ఉన్నది చాలా చిన్న జీవితం, మనిషి ఆయుష్కాలం చాలా చిన్నది. ఇలాంటి చిన్న ఆయుష్కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకా ఏవైనా మేము అనుభవించడానికి, లేకపోతే బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, ఆనందాలు అనేవి మా జీవితంలో కనబడడానికి ఇంకా ఎక్కువ ఆయుష్కాలం ఏమి ఉందా? ఏమండి, ఎక్కువ ఆయుష్కాలం మనిషికి వస్తే మనిషి ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? ఏమని ఆలోచిస్తాడు? ఇంకా సుఖపడిపోదాం, ఇంకా ఆనందంగా ఉందాం. ఏమండి, ఇంకా ఈ లోకంలో బ్రతకడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఒక్కసారైనా తనకి ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని తనకి ఇవ్వబడిన ఆయుష్ని, ఇదిగో ఎంతున్నా ఇదే బ్రతుకు, మానవ బ్రతుకు ఎంతున్నా ఇదే జీవితం. తినడం, తాగడం, నిద్రపోవడం, మళ్ళా తినడం, తాగడం, నిద్రపోవడం, ఇదే బ్రతుకు. ఎప్పటి వరకు? మరణించినంత వరకు ఇదే బ్రతుకండి. మరి ఈ బ్రతుకులో ఈయన ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, ఈయన ఇంకా బ్రతకాలన్న కోరిక ఈయనకి వచ్చింది. ఉందా లేదా అమ్మా? అందరికీ బ్రతకాలన్న కోరిక ఉంటుందా? ఉండాలి. ఈ బ్రతకాలన్న కోరిక అందరికీ ఉంటుంది. ఎవరో పాపం బ్రతుకు మీద విరక్తి పుట్టి అనుకున్నది పొందుకోలేక, ఆశించింది దక్కక, దొరకక, కొంతమంది ఏమవుతారంటే వారి జీవితాన్ని మార్చుకుంటారు.